పోలీసులు ఏం చేస్తారు? చెల్లెలు అంటే ఇంట్లో ఎత్తుకొని చెల్లు గమ్మనుంటావు. చెప్పు నువ్వు ఈ పొద్దు మిమ్మల్ని ఈ పొద్దు నువ్వు మాదిగోని మాదిగోని మాదిగ సంఘానికి మాదిగోని ఇంతపడతలే తీసుకోమని आधार कार्ड है लेखा नांकने किसकने क्या आनंद वो तो हमारा वेट करता है चलो వెయిట్ చేయండి ఫస్ట్ चलिए तो हम बात करेंगे चलो कई बात नहीं तो खुद रहेंगे कौन समय नहीं दिया और चलिए నీకోసం పంపించాలనుకుంటున్నావా? నీకోసం పంపించాలనుకుంటున్నావా నువ్వు? మీరే చెప్పండి న్యాయం. వాళ్ళు దెంగి పిట్టించుకుంటారు. పోలీసుని భార్య పోతే ఇచ్చే ఉంటాడా? అదే కూతురు పోతే ఇచ్చే ఉంటదా? అట్ట కాదు లేదని అది తెలీదు. ఎన్న తెలిసి నీ బుద్ధి వచ్చిన కనుక్కో. నా కూతురు అయింది. ఇన్నాళ్ళ వరకు గమ్మని ఉన్నారంటే ఎట్లా గమ్మనుడు? మీ ఆడపిల్ల మీద మీరు బాధపడతారు. భాష गाड़ी लेगा तो फर्स्ट गाड़ी ले लेगा यार गाड़ी में चढ़ा फर्स्ट మాది వాళ్ళబ్బా ప్రేమించుకున్నారంట. నాకు తెలియదు అది నెల పైన అవుతుంది. మనం ఈ కేసులో ఉన్నాం కాబట్టి మనం డిస్టర్బ్ చేయలే వాళ్ళు. ఈ పొద్దు మనల్ని పోయి స్టేషన్ అది కరెక్ట్గా చెప్పినావు. చెట్టుకి వేసుకొని నిచ్చిన ఆకాశానికి ఎత్తావా? ఏ విధంగా ఎత్తావు నువ్వు ఆకాశానికి నిచ్చిన? పిలుచు, ఏ పోలీసు వాడితే పిలుచు, నేను మారుతా. మాకు తెలియదమ్మా, చెప్పేది నువ్వు. మాకు తెలియదు ఇంతవరకు. ఇప్పుడు దాన్నే మెట్టు సాగదింగుతామ్మా. నువ్వు అట్ట చెప్పదు. మెట్టుతో ఇడుస్తాం అట్నే, మెట్టుతో పడదింగుతాం అట్నే. అటు చెప్పాకు. ఏం చదవకపోతే వాళ్ళు ఏంది వాళ్ళ వాళ్ళు ఏంది వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఏం వస్తారు? అంటే ఉంటావా నువ్వు? చెప్పు స్టేషన్ ఫోన్ చేస్తాను. దస్తగిరి వచ్చాడని చెప్పు. దస్తగిరి వచ్చాడని చెప్పు. బాబు ఏమంత అవలేయా అంటే నువ్వు ప్రేమించినావు. నీ బుద్ధి తెంకొచ్చా ఏం పరిస్థితి ఏమంటే మేము చేతగన్నాడు అనుకున్నావా? పంచాయతీ పెట్టు బాబా. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిపో. ఏంది భయపడేది కాదు. నువ్వు చెప్పాల్సింది పోయి కేసు పెట్టుకోపన్నా పో. భయపడేది కాదు. అమ్మ దెంగ చెప్తా. నీ కూతురు తెగపోతే నువ్వు ఉంటావా? ఏం నీ కూతురు తెగపోతే నువ్వు ఉంటావా? నీ కూతురు తెగపోతే అయిపోతు నువ్వు ఉంటావా? అది కాదు నీ కూతురు తెగపోతే నువ్వు ఉంటావా? తెలియదు ఇన్నాళ్ళు ఈ పొద్దు వచ్చిన సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.